such good parents you have. Here most of the parents are telling go to engineering, become doctor, but your parents said go into movies. Yeah. 1 second, Sitara Vamsi garu has to say something. Sir, you please stay on stage. Oru minute, njan ippo varam. Dulquer sir. మీరు మలయాళంలో చెప్పండి ఆయనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఇంటర్నెట్లో ప్రతివాడు దుల్కర్ గారు 30 కోట్లు ఖర్చు పెట్టి 300 కోట్లు కలెక్షన్ సినిమా చేశారు, తెలుగు వాళ్ళకి చేత కావట్లేదు ఇలా తీయడం అంటున్నారు మమ్మల్ని. జనరల్గా ఇంటర్నెట్లో తిట్టడం మమ్మల్ని. ఇప్పుడు నేను కానీ వెంకీ కానీ నిమిష్తో లక్కీ భాస్కర్ చేసాము, ఇప్పుడు సూర్య గారి సినిమా చేస్తున్నాము. అందుకే బాంగ్లాని ఇక్కడే ఉన్నాడు, నిమిష్ ఇక్కడే ఉన్నాడు. అడగండి తెలుగు సినిమాకు ఎందుకు ఖర్చు ఎక్కువ పెడుతున్నారని అడగండి మీరు కూడా ఒకసారి. నిమిష్ సార్ പറഞ്ഞതെല്ലാം മനസ്സിലായല്ലോ. He is asking why we are spending so much in Telugu and correct. This film you made in 30 crores. Why crores and crores are being spent in Telugu films? I think I will give you 2 minutes to think about this. Meanwhile, we are having somebody coming inside. Chandra, the beautiful Chandra, Kalyani Priyadarshan. Let's welcome her with a big round of applause. మన తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమైనటువంటి హీరోయిన్ హలో సినిమాతో ఇక్కడ ఎంటర్ అయ్యి ఆ తర్వాత తను చేసినటువంటి సినిమాలు మన హృదయాలని బాగా తాకింది. హృదయం అనేటువంటి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి కళ్యాణి ప్రియదర్శన్ కి కంగ్రాచులేటింగ్ హర్. సినిమాలో ఎలాగైతే ఆ వైట్ ఫ్రాక్ వేసుకొని ఎంట్రీ ఇచ్చిందో అలాగే అనిపిస్తుంది ఇక్కడ, కాకపోతే రెడ్ ఫ్రాక్ అంతే. శ్రేయస్ మీడియా సూపర్ జాబ్. లక్ష్మి కనుల వెనుకే దాగి ఉన్న సోకమే ఎంతో శ్వాసలెగసి తీసే పరుగే చెప్పకుండా వీడిపోయేను. Yes, we have our నీలి చంద్ర. సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మెడ అది దగ్గర పెట్టద్దు. ఓకే నిమిష్ సార్, our Vamsi sir has asked one question. It's basically the script which dictates. Venki is such a demanding director, so probably because of that you should ask Venki. Oh, I'm going there. Venki garu మీ వల్లే బడ్జెట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. వెంకీ గారు he said వెంకీ గారు అంటే మనకి వంశీ గారు అడిగారు బడ్జెట్ ఎందుకు అక్కడ తక్కువ ఇక్కడేమో ఎక్కువ తెలుగులో అని. వెంకీ గారు ఈజ్ అ డిమాండింగ్ డైరెక్టర్. he said, what do you have to say? మొత్తం నా మీద పెట్టాడా? సరే 6వ తారీఖు నుంచి స్కెడ్యూల్ ఇప్పుడు చెప్తాను చెప్పండి. From 6th schedule. Okay, almost now he speaks good Telugu. Thank you so much Nimish sir. Thank you very much. Thank you. అందరికీ దసరా సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అలాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఘనంగా విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ ఉత్సవంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మన కోసం సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ టాలెంట్ని ప్రోత్సహిస్తూ మిస్ విజయవాడ, అలాగే విజయవాడ ఐడల్, లైవ్ కాన్సర్ట్స్, అలాగే మ్యారథాన్, కార్నివల్ వాక్స్, ఎంటర్టైన్మెంట్ షోస్, డ్రోన్ షోస్, అలాగే క్రాకర్ షోస్, దాండియా ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ ఈవెంట్, ఫ్లీ మార్కెట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా నిర్వహించబోతున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, అలాగే గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. ఈ స్పెషల్ ఉత్సవంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. విల్ క్యాచ్ యు ఆల్ సూన్ ఇన్ విజయవాడ ఉత్సవం, వన్ సిటీ వన్ సెలబ్రేషన్, అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. సో కంటెంట్ బాగున్నట్టయితే సినిమా ఏ లాంగ్వేజ్ అని చూడం, మన తెలుగు ప్రేక్షకులు అలాంటి సినిమాల్ని గుండెలకి హత్తుకుంటారని మరొకసారి ప్రూవ్ చేసేసింది ఈ కొత్త లోక అనేటువంటి సినిమాని బాగా ఇష్టపడినటువంటి ప్రేక్షకులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సినిమాలో యాక్ట్ చేసిన 2 కళాకారుల్ని